తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా తగ్గకుండా ముందుకు సాగుతోంది. ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కీలక అడుగులు వేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ఆయన మంత్రులు మరియు పీసీసీ ముఖ్య నేతలతో జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో కనీసం 90% స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన దిశానిర్దేశం చేశారు. సర్వేలు అన్నీ కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని, అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా ఏమరపాటు ఉండకూడదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా రెబల్స్ సమస్య లేకుండా చూసుకోవాలని, పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించే బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా తన పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగురామన్న, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తమ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని వారు ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆదిలాబాద్ మరియు నిర్మల్ పట్టణాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలాన్ని ఉపయోగిస్తోందని, దీనిని తిప్పికొట్టాలని వారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పోలింగ్ నిర్వహణకు అన్నీ సిద్ధం చేసింది. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్పర్సన్లు మరియు మేయర్ల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక గైడ్లైన్స్ విడుదల చేసింది. ఈసారి కూడా చేతులెత్తే పద్ధతి ద్వారానే చైర్మన్, మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం ముగిసిన తర్వాత బయట వ్యక్తులు నియోజకవర్గాల్లో ఉండకూడదని పోలీసులు ఆజ్ఞలు జారీ చేశారు. ప్రతి వార్డులోనూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు రెఫరెండంగా మారతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.